మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే 7 దురభ్యాసాలు లేకుండా చూసుకోండి అన్నాడు. వెలది స్త్రీ వ్యసనం ఇప్పటికీ ఉంది. పేపర్లో మీరు జిల్లా ఎడిషన్ తిరగేస్తే అక్రమ సంబంధం కారణంగా హత్య, ప్రియుడితో కలిసి భర్త హత్య. ఈ మధ్య వినిపిస్తున్న శుభవార్తలు ఇవే. ప్రియుడితో కలిసి భర్త హత్య, ప్రియురాలతో కలిసి భార్య హత్య, పిల్లలు అనాథలయ్యారు. అక్రమ సంబంధం కారణంగా హత్య, అనుమానం కారణంగా భార్య పీక పిసికిన భర్త. ఇదేనండి వెలది స్త్రీ వ్యసనం. ఇంట్లో భార్య ఉంటుంది, వీడికి ఆవిడ నచ్చదు, 10 ఏళ్ళు అయిపోయింది కదా, అరిగిపోయింది మనిషి, ఇప్పుడు కొత్తగా కరిగించేవాళ్ళు ఒకడు కావాలి ఇక్కడ. కానీ విచిత్రం ఏంటంటే వీడు ఎవరి వ్యామోహంలో, అక్కడ 20 ఏళ్ళు అరిగిపోయిందని వ్యామోహంలో వీడు పడతాడు ఇక్కడ. ఇదేమిటో అర్థం కాదు. ఇది అంటే వేరేది ఏదో మనకి బాగుంది, పొరుగింటి పుల్లకే రుచి, ఆడాయింతే మొగాయింతే. అలాగే పేకాట. ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు. పేకాట ఆడుతున్నట్టు ఒకడు, వాడికి కబురు వచ్చిందిరా, తండ్రి గారు పోయారయ్యా, ఇంటికి రమ్మంటున్నారు అన్నట్ట. శవాన్ని ఈ దారినే తీసుకొస్తారుగా, ఇక్కడ కలుస్తానులే, మీరు మోసుకురండి అన్నట్ట. ఇక మద్యపానం సంగతి చెప్పక్కల్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది, ఎవరూ మన్ని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్, మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? ఆ ఒక్క వ్యసనం మానేస్తే అత్యాచారాలు లేవు, అనాచారాలు లేవు, భార్యలను ఏడిపించుకు తిండాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఆస్తి కలహాలు లేవు, అన్నీ బాగుంటాయి. 5,000 ఏళ్ళు కాదు, 10,000 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. మనం మండలం ఇంకా పెంచుకుంటున్నాం. వేట జూదంబు పానంబు వెలది, జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము వేట. అదే కోడిపందాల్లోకి వస్తుంది. పూర్వం రాజులు జంతువులను వేటాడేవారు. ఎప్పుడు వేటాడేవారో తెలుసా? క్రూర జంతువులు అరణ్యం నుంచి వచ్చి గ్రామాల్లోకి వస్తున్నాయి మహారాజా, వాటి బెడద ఎక్కువైపోయింది, కాస్త వేటాడండి అంటే వేటాడేవారు. హరిశ్చంద్ర నాటకాన్ని గమనించండి. సత్యకీర్తి ఎవరక్కడ అంటే ప్రజలు వచ్చి విజ్ఞప్తి చేయుచున్నారు మహారాజా అంటే ఏమని? క్రూర జంతువులు అరణ్య ప్రాంతం నుండి జనుల్లోనికి వచ్చి విధ్వంసము చేయుచున్నవాట అంటే, ప్రజలను రక్షించిన రాజెందుకు, సత్యకీర్తి పద అని భజ్యం పడతాడు. క్రూర జంతువులు పెరిగి అడవుల్లోంచి జనంలోకి వచ్చినప్పుడు రాజులు వెళ్ళి వాటి సంతతి తగ్గే విధంగా వేటాడేవారు. సంతతి పెరిగితే అదే ఇబ్బంది. మరొక్కడెప్పుడు రాజులు పనిగట్టుకుని వేటాడాల. కొంతమంది సరదాగా వేటాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దుర్వ్యసనంగానే చెప్పారు. వాళ్ళ విషయంలో కూడా సమర్థించలేదు మహర్షులు ఎవరు. అందుకే దుర్వ్యసనంలో వేట పెట్టాడు. ఇవాళ ఆలోచించండి, కోడిపందాల వేట కాదా? వాటి బతుకులతో ఆడుకోవడానికి మనకెవడిచ్చాడండి స్వేచ్ఛ? కోడి హక్కుల సంఘాలు లేవు, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. అందుకని వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రలదనము మాట వాక్పారుష్యం. అనవలసిన మాట అనవలసినంత వరకే అనాలి, అశ్లీలపు మాటలు రాకూడదు. దురదృష్టవశాత్తు ఈవేళ నాయకుల నోట వస్తున్నాయి అశ్లీల పదాలు. నాయకుల నోట వినలేకపోతున్నాం. శాసనసభల్లో వినపడుతున్నాయి. దుర్మార్గంగా తయారైంది పరిస్థితి.